మీ ఒపీనియన్ షేర్ చేయడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఈ ఫేవరెటిజం బారి నుండి మనల్ని మనం కాపాడుకునే దారి ఉందా అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ కూడా 3 వర్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వర్షన్, ఏ పర్సన్ అయితే ఫేవరెటిజంలో ఉన్నారో వారు కొంచెం ఓపెన్ మైండ్తో ఆలోచించాలి. ఈ పర్సన్ అంటే ఎందుకంత ఇష్టం? నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అవతలి వారు నా వల్ల ఇబ్బంది పడుతున్నారా అని మిమ్మల్ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి. సమాధానం అదే దొరుకుతుంది. సెకండ్ వర్షన్, ఫేవరెట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ పర్సన్ కంట్రోల్లోకి వెళ్ళిపోకుండా ఇండిపెండెంట్గా థింక్ చేయండి. వారితో ఓపెన్గా మీరే ఇబ్బంది పడకుండా పొలైట్గా మాట్లాడండి. వారికి మీరు పడే ఇబ్బందిని అర్థమయ్యేలా చెప్పండి. థర్డ్ వర్షన్, ఈ ఫేవరెటిజంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఏదో జరుగుతుంది మీ చుట్టూ అని మీకు అనిపిస్తే మీరు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండండి. మీ టాలెంట్ని మీరు నమ్ముకోండి. కాన్ఫిడెంట్గా ఉండండి. నెగిటివ్ వైబ్స్ని మీ దగ్గరికి రానివ్వకండి.